జగిత్యాల కేంద్రంలోని ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి వారి స్వగృహం ఇంద్రభవన్లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో అధిక శాతం కరెంటు వాడకం ఉండడం చేత అప్పటి ప్రభుత్వం అధిక ధర వెచ్చించి కరెంటు కొనడాన్ని తప్పుపట్టారు. సహజ వనరులైన సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాల్సింది పోయి అధిక డబ్బు వెచ్చించి థర్మల్ కరెంటును కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇలా బిహెచ్ఎల్ ఏదైతున్నదో సరే ఇది పబ్లిక్ అండర్టేకింగ్ ప్రైవేట్ సెక్టర్ అనేది కాదు. వాడు ఎవడికి ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతుందో గుజరాత్ థర్మల్ వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో థర్మల్ జనరేషన్ లాభం లేదని రద్దు చేసుకుంది అగ్రిమెంట్. బిహెచ్ఎల్ ఏదైతుందో గుజరాత్ ప్రభుత్వంతో ఏదైతుందో అక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. థర్మల్ జనరేషన్ సంబంధించి టర్బన్స్ సమకూర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టర్బన్స్ ఏదైతుందో మేము వీఆర్ గోయింగ్ బ్యాక్. థర్మల్ జనరేషన్ భవిష్యత్తులో ఏదైతుందో ఇది మనకు లాభసాటిగా లేదు, ఉపయోగకరంగా లేదు అని గుజరాత్ రాష్ట్రం ఏదైతున్నదో థర్మల్ యూనిట్ ఏదైతుందో వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్. వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళు విరమించుకుంటే ఏదైతుందో వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, ఆ టర్బన్స్ వాడికి వినియోగంలో లేకుండా అయిపోయినాయి. వీనికి వాడు ఏం చేయాలి? వాటిని ఈయన దాని రెస్క్యూలో పోయి ఏవైతే వినియోగానికి అవసరం పడని టర్బన్స్ ఉంటాయి కదా, మన లయబిలిటీ ఆ లయబిలిటీని ఏదైతుందో నేను కొంటా చెప్పిన పోయి కొన్నాడా? మరి గుజరాత్ వాడు ఎందుకు దాన్ని వద్దాలని నువ్వు ఆలోచన చేయాలని చేద్దా? గుజరాత్ వాడు తక్కువ తెలియగలడు కాదు కదనే. గుజరాత్ వాడు ఏదైతుందో తక్కువ తెలియగలడు కాదు కదా. గుజరాత్ వాడు ఎందుకు ఈ థర్మల్ జనరేషన్కి వెళ్ళి ఎనికి తగ్గిండు? వై హస్ గోన్ బ్యాక్? వాడు ఎందుకు అగ్రిమెంట్కి ఉపసంహరించుకున్నాడు? ఈ టర్బన్స్ ఎందుకు నీకు ఇక్కడ వినియోగంలో లేకుండా వృధాగా పడి ఉన్నాయి? అలా చేయాలి కదా. వీడు దానిలో వచ్చి నేను కొంటాను చెప్పి పోయి కొని మన నెత్తిని రుద్దిండా ఇప్పుడు భద్రాద్రి. ఇలా మొత్తం ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చింది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పట్టు నేను 20,000 మెగావాట్ సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్. మన స్టేట్ చెన్కు ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటున్నా. అది 700-800 అంతే. అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నువ్వు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కన పెట్టి సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోర్ కొత్వాల్. ఇలా చోరు ఉల్టా కొత్వాల్ కూడా అట్రే. ఇది ఉంటే ఏదైతుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురే కథ చెప్పంటు నేను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను నువ్వు ఒకసారి ప్రజలను తిరస్కరించగానే నేను న్యాయ వ్యవస్థ మీదనే గౌరవం పోతున్నాదే. ఇలా 3 ఇలా ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మీడియా కమ్స్ ఫోర్త్ ఎస్టేట్. అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టే మొత్తం న్యాయ